హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కుతుబ్ మినార్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. ఈ కుతుబ్ మినార్ అనేది ఎందుకు కట్టాల్సి వచ్చింది, ప్లస్ ఎవరు కట్టారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ కుతుబ్ మినార్ని మనం చూసినట్టయితే ఇది 800 ఇయర్స్ క్రిందటి నాటిదే అని మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఈ కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఈ కుతుబ్ మినార్ మీద ఉన్న వర్సెస్ ఆఫ్ ఖురాన్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్, అంటే అరబిక్ లాంగ్వేజ్లో ఉన్న ఖురాన్ వర్సెస్ని మనం అబ్జర్వ్ చేసి, ప్లస్ ఈ కుతుబ్ మినార్ చుట్టుపక్కల ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న సరౌండింగ్స్లోని అన్ని కన్స్ట్రక్షన్ చూసి మనం ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ కుతుబ్ మినార్ అనేది ముస్లిం కింగ్సే నిర్మించారని. ఇంకోండి చూడండి, మీరు ఇక్కడ ఒక డూమ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత వర్సెస్ ఆఫ్ ఖురాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వాల్స్లో, ఇక్కడ ఉన్న అన్ని వాల్స్లో ఖురాన్ భాష, అరబిక్ లాంగ్వేజ్లో ఖురాన్ యొక్క వర్సెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దీన్ని బట్టి ఈ కుతుబ్ మినార్ని ముస్లిం రూలర్స్, ముస్లిం కింగ్స్ ఎవరైతే ఉన్నారో 800 సంవత్సరాల క్రితం వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అయితే ఒకసారి మనం ఈ అన్ఫినిష్డ్ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే ఉంది. అయితే ఈ అన్ఫినిష్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. దీని మీద ఈ డోమ్ అనేది అయితే ఉంది, ఇది అన్ఫినిష్డ్గా ఉంది. ప్లస్ ఈ డోమ్ కింద ఇవి పిల్లర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఈ పిల్లర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పిల్లర్స్ అనేవి మన హిందూ టెంపుల్స్ ఏవంటే ఉన్నాయో వాటిలో, హిందూ మాన్యుమెంట్స్లో, హిందూ టెంపుల్స్లో ఈ పిల్లర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ పిల్లర్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేశారు, అదొకటి. దాని తర్వాత ఈ పిల్లర్స్ మీద బెల్స్ అనేవి, కార్వింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే బెల్స్ యొక్క శిల్పాలను ఈ పిల్లర్స్ మీద చెక్కడం జరిగింది. ఇగో ఫిగర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బెల్స్ యొక్క ఫిగర్స్ని మనం ఈ పిల్లర్స్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ ఈ ఇంట్రెస్టింగ్ థింగ్స్ బట్టి మనం ఏం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే ఈ అన్ఫినిష్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హిందూ టెంపుల్దే అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక లార్డ్ గణేష ఫిగర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వినాయకుడి యొక్క బొమ్మని మనం ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే అబ్జర్వ్ చేయొచ్చు. అసలు కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఈ గణేశుడి విగ్రహం అనేది ఎందుకు ప్లేస్ చేసి ఉంది అనే క్వశ్చన్ అయితే మనం రేజ్ చేయొచ్చు. ప్లస్ మనం ఈ గణేశుడి ఫిగర్ అనేది డీఫేస్ చేసేసారు మొఘల్ రూలర్స్ అనేవి, అంటే మనకి కనపడకుండా చేసేసారు. అదేవిధంగా మనం రామాయణంలోని యుద్ధ సన్నివేశాలని కూడా ఇక్కడ శిల్పాల ద్వారా చెక్కడం అయితే జరిగింది వాల్స్ మీద. కానీ ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముస్లిం రూలర్స్, వాళ్ళకి ఇట్లా ఫిగర్స్ని చెక్కడం అనేది, లేదా కార్వ్ చేయడం అనేది, లేదా పెయింటింగ్స్ కానీ, లేదా ఇవి ఏవైనా సంబంధించి ఇవన్నీ ప్రొహిబిటెడ్. ఇవన్నీ వాళ్ళు చేయకూడదు, వాల్స్ మీద కార్వింగ్స్ అనేవి చేయకూడదు. కానీ మనం ఇక్కడ చాలా కార్వింగ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇందాక చూస్తున్న లార్డ్ గణేష కానీ, లేదా రామాయణ ఎపిక్లోని యుద్ధ సన్నివేశాలు కానీ, లేదా ఇక్కడ మనకి చాలా హిందూ గాడ్స్ యొక్క కార్వింగ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా కార్వింగ్స్ అనేవి ఇక్కడ వాల్స్ మీద మనకి డిస్ప్లే అవుతాయి. అంటే దీన్ని బట్టి ఈ స్ట్రక్చర్ అనేది ఏంటి, ఈ కాంప్లెక్స్లో, అంటే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న అన్ఫినిష్డ్ స్ట్రక్చర్ అనేది ఒక హిందూ టెంపుల్ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక 2 ఫోటోగ్రాఫ్స్ని అయితే అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి జామా మసీద్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది జామా మసీద్ అండ్ రైట్ సైడ్లో ఉన్నది ఒక అన్ఫినిష్డ్ స్ట్రక్చర్, అంటే ఇందాక మనం కన్ఫర్మ్ చేసుకున్న టెంపుల్. అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఈ సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ కాలేదు, ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. అంటే సెకండ్ ఇమేజ్ ముస్లిం రూలర్స్ అనే వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయలేకపోయారు. అంటే ఈ డామ్ అనేది లేకుండా వాళ్ళు తీసేయగలగాలి. దాని తర్వాత ఈ పిల్లర్స్ అనేవి కవర్ చేయగలగాలి, అంటే మొత్తం వాళ్ళు కవర్ చేయగలగాలి. దాని తర్వాత ఈ పిల్లర్స్ని కూడా వాళ్ళు వాల్స్తో కవర్ చేయగలగాలి. అంటే వీటన్నిటిని మ్యాక్సిమం హిందూ మాన్యుమెంట్స్ అన్నిటిని కవర్ చేయగలగాలి. అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే ముస్లిం రూలర్స్ అనేవాళ్ళు మన ఈ టెంపుల్స్ని ఎప్పుడైతే వాళ్ళు ఆక్రమించి ఇస్లామిక్ స్ట్రక్చర్స్గా మార్చడానికి, వాటన్నిటిని కవర్ చేసి వాళ్ళు ఇస్లామిక్ స్ట్రక్చర్గా మార్చడానికి వాళ్ళు ట్రై చేశారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చేయాలి. కానీ మనకి సెకండ్ ఇమేజ్లో కనిపిస్తున్న ఆధారంగా వాళ్ళు ఇది చేయలేదు. ఫస్ట్ ఇమేజ్లో కనిపిస్తున్న ఆధారంగా వాళ్ళు కొన్ని స్ట్రక్చర్స్ అయితే చేశారు. ఇక ఈ 2 ఇమేజెస్ అయితే ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఒక వాకింగ్ డిస్టెన్స్, ఒక 100 feet డిస్టెన్స్లోనే తీసినవి. ఇక మనం ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే హిందూ దేవాలయాలకు సంబంధించిన పిల్లర్స్ కానీ, కార్వింగ్స్ని కానీ, లేదా ఇట్లా ఏదైనా సింబల్స్ని కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దీన్ని బట్టి ఇది ఒక హిందూ టెంపుల్, కానీ వాళ్ళు ఆక్రమించి ఇట్లా వాళ్ళని ఇస్లామిక్ స్ట్రక్చర్గా మార్చారని మనం కన్ఫర్మ్ చేయొచ్చు.
అయితే ఇప్పుడు వాళ్ళు వాటిని ఎలా చేంజ్ చేశారో తెలుసుకుందాం. ఇక్కడ ఈ మసీదులో మనకి ఈ సీలింగ్స్‌ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ సీలింగ్స్ అనేవి వాళ్ళు కవర్ చేశారు. జస్ట్ మన హిందూ దేవాలయంలో ఎలాగైతే సీలింగ్స్ అనేవి ఉన్నాయో, జస్ట్ ఈ సీలింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ సైమాటిక్ ప్యాటర్న్స్ అనేవి సేమ్ యాజ్ యూజువల్‌గా మన హిందూ టెంపుల్స్‌లో ఎలా ఉండేవో అలా ఉండేవి. వాటిని వాళ్ళు కవర్ చేసి దాన్ని ఇస్లామిక్ స్ట్రక్చర్‌గా మార్చడం జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది కుతుబ్ మినార్ సరౌండింగ్స్లో ఉన్న అన్ని ఈ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ గురించి, సరౌండింగ్స్లో ఉన్న స్ట్రక్చర్స్ గురించి. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వద్దాం. మన మెయిన్ టాపిక్ వచ్చేసి కుతుబ్ మినార్. ఓకే, అసలు ఈ కుతుబ్ మినార్ని ఎందుకు బిల్డ్ చేయడం జరిగింది అంటే 240 ఫీట్ ఎత్తులో ఈ కుతుబ్ మినార్ని ఎందుకు వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది, అసలు కుతుబ్ మినార్ పర్పస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బేసిక్గా ఈ కుతుబ్ మినార్ అనేది చాలా 240 ఫీట్ హైట్లో ఉంటుంది. దాని తర్వాత ఈ కుతుబ్ మినార్ అనేది బేసిక్గా నార్త్ని ఫేస్ చేస్తుంది. అంటే నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేస్తూ దీని ఎంట్రన్స్ అనేది ఉంటుంది, కుతుబ్ మినార్ ఎంట్రన్స్ అనేది. అయితే బేసికల్గా మనం చూసినట్టయితే ఏ ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ కానీ మాన్యుమెంట్స్ కానీ ఏవైనా కానీ ఈస్ట్ని ఫేస్ చేస్తాయి. కానీ ఈ యొక్క కుతుబ్ మినార్ ఒక్కటి నార్త్ని ఫేస్ చేస్తుంది. బేసిక్గా మనం చూసుకున్నట్టయితే మళ్ళీ మన హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో లేదా హిందూ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నార్త్ని ఫేస్ చేస్తాయి. అలాగే ఇది కూడా ఈ మాన్యుమెంట్ కూడా ఈస్ట్ ఫేస్ చేయాలి, కాకపోతే నార్త్ని ఫేస్ చేస్తుంది. ఇది ఒక ఫ్యాక్ట్. దాని తర్వాత అసలు ఇది ఎందుకు బిల్ట్ చేశారు అంటే ఇది ఎందుకు నిర్మించడం జరిగింది అన్న క్వశ్చన్కి హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ముస్లిం రూలర్స్, హిస్టరీలో ఉన్న ముస్లిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ముస్లిం హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదొక ప్లేస్ ఏదైతే సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ని గ్యాదర్ చేయడానికి, అంటే నమాజ్ చేయడానికి ఏదైతే గ్యాదర్ చేయడానికి ఈ టవర్ మీదకి ఎక్కి వాళ్ళకి మనం మెసేజ్ ఇవ్వడానికి ఈ టవర్ని యూజ్ చేసే వాళ్ళని వాళ్ళు చెప్తారు. కానీ ఈ లాజిక్లో అంటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి మనం అబ్జర్వ్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు డేకి ఇది మొత్తం ఒక్కసారి ఎక్కి దిగాలంటే మనకి 45 మినిట్స్ పడుతుంది. ఒక డేలో ఏ వ్యక్తి 5 మినిట్స్ అంటే 5 టైమ్స్ ఎక్కి దిగలడు అంటే ఒక్కసారి ఎక్కి దిగడానికి మనకి 45 మినిట్స్ పడుతుంది. అంటే వాళ్ళు కనుక గ్యాదర్ చేయాలంటే వాళ్ళు 5 టైమ్స్ దీన్ని ఎక్కడం ప్లస్ దిగడం అనేది చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, సరే ఓకే పాసిబుల్ అయినా కానీ పైకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, గ్యాదర్ చేయడానికి అక్కడి నుంచి పిలవటం జరుగుతుంది. కానీ 240 ఫీట్ ఎత్తులో నుంచి కనుక పిలిస్తే ఆ సౌండ్ అనేది గ్రౌండ్ మీద ఉన్న ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి అసలు చేరడం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడైతే ఆ మెసేజ్ అనేది వెళ్తుందో ఆ వాయిస్ అనేది డిస్పర్స్ అయిపోతుంది ఎయిర్లోనే. అంత హైట్ నుంచి ఆ మెసేజ్ అనేది డిస్టర్బింగ్గా వినిపిస్తుంది వాళ్ళకి. ప్లస్ అసలు ఆ మెసేజ్ అనేది వెళ్ళటం ఇంపాసిబుల్. సో ఈ విధంగా వాళ్ళు అసలు పిలవలేరు, అంత హైట్ నుంచి ఆ పీపుల్ని గ్యాదర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఇదైతే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మంచి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ కుతుబ్ మినార్ కట్టించిన కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో అయితే ఆ వ్యక్తి 4 ఇయర్స్ మాత్రమే ఈ ఏరియాని రూల్ చేశాడని చెప్తారు హిస్టారియన్స్ అనే వాళ్ళు, అలాగే చెప్తారు. అయితే ఈ కాంప్లెక్స్ అంటే ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే మనం అబ్జర్వ్ చేసినట్టే చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అనేవి అన్ఫినిష్డ్గా ఉండిపోయాయి. అంటే దాన్నే వాళ్ళు నిర్మించలేకపోయారు. మరి 4 ఇయర్స్లో ఇంత పెద్ద మాన్యుమెంట్ అనేది ఎలా పాసిబుల్ అయిందనే క్వశ్చన్ కూడా మనం రేజ్ చేయొచ్చు. ఖురాన్ యొక్క వర్సెస్ని అరబిక్ లాంగ్వేజ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 1852లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది, కుతుబ్ మినార్ అనేది ఒక హిందూ స్ట్రక్చర్ అని. దాని తర్వాత ఈయన అరబిక్ లాంగ్వేజ్లో చాలా ఎక్స్పర్ట్. ప్లస్ ఈయన చెప్పింది ఏంటంటే ఈ కుతుబ్ మినార్ మీద ఏదైతే వర్సెస్ ఉన్నాయో అవి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. అంటే అవి స్పెల్లింగ్స్ మిస్టేక్స్గా ఉన్నాయి, ప్లస్ రాంగ్ స్పెల్లింగ్స్గా ఉన్నాయి. దాని తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ అయితే అసలు అర్థం కాకుండా ఉన్నాయని చెప్పాడు. అంటే ఇది ఎందువల్ల వచ్చిందంటే అసలైతే ఒక హిందూ మాన్యుమెంట్ని వాళ్ళు ఇలా రీప్లేస్ చేయడం ద్వారా, అంటే వర్సెస్ ఆఫ్ ఖురాన్తో వాళ్ళు కవర్ చేయడం ద్వారా ఎట్లా పడితే అట్లా వాళ్ళు కవర్ చేసేసారు. దాని ద్వారానే వాళ్ళు ఇట్లా కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేవి తీసుకురాలేకపోయారు. వాటిని కవర్ చేసే క్రమంలో వాళ్ళు డిస్టర్బింగ్గా ఇవి వర్సెస్ ఆఫ్ ఖురాన్ అనే వీటిని క్రియేట్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే అతని పవర్కి ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఆయన అతని పవర్కి ప్రతీకగా, అంటే తన రాజ్యానికి తన పవర్కి ప్రతీకగా ఈ కుతుబ్ మినార్ని నిర్మించడం అయితే జరిగిందని చెప్తారు.
కానీ ఈ కుతుబ్ మినార్ మీద మనం ఎక్కడైనా అబ్జర్వ్ చేసినట్టయితే అతని పేరైతే ఎక్కడా మెన్షన్ చేయరు. అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే పేరు ఎక్కడా మెన్షన్ చేసి ఉండదు. కానీ దగ్గరలో ఉన్న మసీద్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది. ఈ మసీద్ అనేది కుతుబుద్దీన్ ఐబక్కే నిర్మించాడని మెన్షన్ చేసి ఉంటుంది. కానీ ఈ కుతుబ్ మినార్ నిర్మించిన ఆ, కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయన పేరైతే మెన్షన్ చేసి ఉండదు. దాని తర్వాత ఇంకొక రీజన్ అయితే చెప్తారు ఈ కుతుబ్ మినార్ ఎందుకు నిర్మించడం జరిగిందన్న దానికి ఒక రీజన్ అయితే చెప్తారు. ఏంటంటే ఈ కుతుబ్ మినార్ యొక్క ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఫ్లోర్ ఒక రాజు ప్లస్ ఇంకొక ఫ్లోర్ ఆ రాజు తర్వాత వచ్చిన రాజు, ఇంకొక ఫ్లోర్ ఒక రాజు, ఇట్లా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క రాజు తీసుకొని నిర్మించారని చెప్తారు. కానీ ఇదైతే ఒక జోక్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద స్ట్రక్చర్ నిర్మించడానికి ఒక ప్లాన్ అనేది ముందే ఉండాలి. ఫస్ట్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ ఫినిష్ అయ్యే వరకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అంతేకాకుండా ఒక రాజు ఒక ఫ్లోరు, ఇంకో రాజు ఇంకొక ఫ్లోర్ నిర్మించడం అనేది మ్యాక్సిమం అది ఇంపాసిబుల్. అది ఇట్లా అయితే దీన్ని మనం ఒక స్టేట్మెంట్గా కూడా తీసుకోలేము. అయితే చాలామంది ఇక్కడికి వచ్చిన ఈ కుతుబ్ మినార్ చూడటానికి వచ్చిన పీపుల్ అందరూ ఈ స్టేట్మెంట్స్ని చూసి చాలా డిసప్పాయింట్ అవుతారు. అంటే కరెక్ట్ స్టేట్మెంట్ వాళ్ళకి దొరకదు ఎందుకు బిల్డ్ చేశారనేది. అయితే దాని తర్వాత అసలు ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఇక్కడికి రాకముందు మనకి ఇక్కడ చాలా హిందూ దేవాలయాలు కానీ ఇవన్నీ ప్లేస్ చేసి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం చూసినవన్నీ, ఇందాక కార్వింగ్స్ చూసాము, దాని తర్వాత లార్డ్ గణేష్ కార్వింగ్ చూసాము. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మొఘల్ రూలర్ ఎవరైతే ఉన్నారో అక్కడ కుతుబుద్దీన్ ఐబక్ రాకముందే ఆ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఆ టెంపుల్స్ అన్నింటినీ వాళ్ళు రీప్లేస్ చేశారు. అంటే దాన్ని ఇస్లామిక్ స్ట్రక్చర్స్గా మార్చారు. అంటే ఒకవేళ ఈ మాన్యుమెంట్ అనేది కుతుబుద్దీన్ ఐబకే నిర్మించాడు అంటే కుతుబుద్దీన్ ఐబక్ రాకముందు ఈ మాన్యుమెంట్ అనేది ఈ 240 ఫీట్ ఈ 240 ఫీట్ కుతుబ్ మినార్ అనేది ప్లేస్ చేసి ఉంది అనడానికి ఇప్పుడు మనకి ఒక ప్రూఫ్ అయితే చూపించాలి. అంటే వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్స్ మొత్తం చేసిన తర్వాత 50 ఫీట్ డయామీటర్తో ప్లేస్ అనేది ఉంది. అంటే కుతుబుద్దీన్ ఐబక్ వచ్చి ఈ 15 ఫీట్ డయామీటర్ ప్లేస్లోనే ఈ కుతుబ్ మినార్ అనేది కట్టాడా అనేది మనం ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయొచ్చు. అంటే ఒక 15 ఫీట్ డయామీటర్లోనే ఆ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని కట్టడం అనేది అయితే ఇంపాసిబుల్. కానీ ఈ క్వశ్చన్ కూడా మనం రేజ్ చేయొచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే ఈ కుతుబ్ మినార్ అనే టర్మ్ అయితే ఎక్కడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. 2 సెంచరీస్ క్రితం కానీ ఎక్కడ కూడా ఈ కుతుబ్ మినార్ టర్మ్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇన్ని రీజన్స్ బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఈ కుతుబ్ మినార్ అనేది ఈ మొఘల్ రూలర్స్ కంటే ముందే నిర్మించబడి ఉంది. ఈ కుతుబ్ మినార్ అనేది మొఘల్ రూలర్స్ కంటే ముందే ప్లేస్ చేసి ఉంది. వాళ్ళకంటే ముందే ఈ కుతుబ్ మినార్ అనేది ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక ఈ కుతుబ్ మినార్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ కుతుబ్ మినార్లో వర్సెస్ ఆఫ్ ఖురాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా కొన్ని కార్వింగ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బెల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ బెల్స్ అనేవి ఉన్నాయి. ఈ కార్వింగ్స్ అనేవి కుతుబ్ మినార్ మీద ఉన్నాయి. ఈ కార్వింగ్స్ మనం ఇందాక ఏదైతే అన్ఫినిష్డ్ స్ట్రక్చర్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దీన్ని బట్టి ఆ టెంపుల్ ఎప్పుడైతే ప్లేస్ చేశారో ఆ టైంలోనే ఈ కుతుబ్ మినార్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే మొఘల్ రూలర్స్ కంటే ముందే ఇది కన్స్ట్రక్ట్ చేసి ఉండడం జరిగింది అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 1852లో చెప్పాడు మనకి ఈ కుతుబ్ మినార్ అనేది హిందూ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ కుతుబ్ మినార్ అనేది హిందూ స్ట్రక్చర్ అని సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 1852లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒకవేళ ఈ బెల్స్ కార్వ్ చేశారు కరెక్టే, కానీ ఈ కుతుబ్ మినార్ని ముస్లిం రూలరే సరే కుతుబుద్దీన్ ఐబక్కే నిర్మించి కుతుబుద్దీన్ ఐబక్కే పీపుల్స్ని అడిగి అంటే ఈ బెల్స్ అనేది మీరే కార్వ్ చేయండి, ఈ డిజైన్ మంచిగా ఉంది కాబట్టి కార్వ్ చేశారు అని కనుక మనం అనుకుంటే, జనరల్గా బెల్స్ అనేవి ఇస్లామిక్ స్ట్రక్చర్స్లో ప్రొహిబిటెడ్. బెల్స్ అనేవి మనకు అందరికీ తెలుసు, హిందూ టెంపుల్స్లలో ఉంటాయి, హిందూ ఇళ్లలో ఉంటాయి, హిందూస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. బెల్స్ అనేవి మ్యాక్సిమం ప్రొహిబిటెడ్ అన్ని ఇస్లామిక్ స్ట్రక్చర్స్లో. కాబట్టి మనం ఆ కాలంలోనే ఒక ముస్లిం రాజు ఇట్లా బెల్స్ని డిజైన్ నచ్చి కార్వ్ చేశారు అంటే అది ఫూలిష్ థింగ్ అనే చెప్పుకోవాలి. అట్లా చెప్పలేడు, ఇంపాసిబుల్. అది ఏంటంటే వాళ్ళు అయితే కార్వ్ చేయలేరు. ఇట్లా కార్వ్ చేయండి, డిజైన్ నచ్చింది అని ఒక ముస్లిం రాజు అయితే చెప్పడం అయితే ఇంపాసిబుల్. అలా చెప్పలేరు, ఆ కాలంలోనే అలా చెప్పలేడు. బెల్స్ అనేవి మనం యాజ్ యూజువల్గా మనం టెంపుల్స్లలో చూస్తుంటాము. అయితే ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకున్నాం. ఇంకా క్లోజ్గా దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ కుతుబ్ మినార్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కొన్ని లోటస్ ఫిగర్స్ అనేవి కనిపిస్తాయి.
అంటే లోటస్ యొక్క పువ్వు, ఈ లోటస్ పువ్వు యొక్క సింబల్స్ మనకి కనిపిస్తాయి. ప్లస్ ఈ సింబల్స్ మన అంటే ఈ కుతుబ్ మినార్లో ఉన్న సింబల్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి వాళ్ళ వర్సెస్ ఆఫ్ ఖురాన్ని ప్లేస్ చేసినట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు దీని మీద. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ బిగినింగ్ మాత్రమే. అసలు ఈ కుతుబ్ మినార్ ఏదైతే ఉందో అది ఎందుకు ప్లేస్ చేయబడింది, దీని ఒరిజినల్ నేమ్ ఏంటి, ప్లస్ అసలు ఈ కుతుబ్ మినార్ అనేది ఎందుకు నిర్మించబడింది అనేది తెలుసుకోవాలంటే ఈ కుతుబ్ మినార్ దగ్గర ఉన్న ఇంకొక ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకోవాలి. అయితే ఇది వచ్చేసి ఐరన్ పిల్లర్ ఆఫ్ ఇండియా. ఈ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుంటే మనకి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కుతుబ్ మినార్ గురించి తెలిసే అవకాశం ఉంది. అంటే అది ఎందుకు నిర్మించబడింది, ప్లస్ దాని ఒరిజినల్ నేమ్ ఏంటి అనేది తెలుసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే మనం ఈ ఎక్సలెంట్ మాన్యుమెంట్ అనేది ఈ ఐరన్ పిల్లర్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలి. అయితే ఈ ఐరన్ పిల్లర్ ఆఫ్ ఇండియా గురించి నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. నేను కే రంగనాథ్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ మా ఛానల్ నుంచి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ గుడ్ బై.